గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడబోతున్నాం. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎవరికి వస్తాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అర్చన గారు ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. ముందుగా వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో చెప్పండి. వారికోస్ వెయిన్స్ ఆర్ వారికోసిటీ ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ని మనం నార్మల్గా ఏంటంటే ఎక్కడైతే ఈ వెయిన్స్ లోపల మనకి రక్త ప్రసరణ ఇష్యూస్ వస్తాయో, బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ వస్తాయో, అది బికాస్ ఆఫ్ అంటే వాల్వ్స్ అనేది వదులుగా అయిపోవడం కానీ, కొంచెం ఏజ్ వల్ల వచ్చే వెయిన్స్ లోపల వచ్చే డ్యామేజ్ వల్ల కావచ్చు, లేకపోతే అదర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, కొన్ని రకాలైన ఫ్యాక్టర్స్ లైక్ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ, ఎక్కువసేపు నిలబడి చేస్తున్న జాబ్స్లలో కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డీఆక్సిజనేటెడ్ క్యారీ చేసేటువంటి వెయిన్స్ లోపల మనకి వాల్వ్స్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోయి రిపీటెడ్గా ఫ్లో అనేది బ్యాక్ ఫ్లో అవ్వటం వల్ల మనకి వెయిన్స్ అనేది ఉబ్బినట్టుగా స్కిన్ పైన మెలితిప్పినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే మనం వారికోస్ వెయిన్స్ లేకపోతే వారికోసిటీ అంటాం. సో దాదాపుగా ఇదేంటంటే ఒకప్పుడు మనకి ఏజ్తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40s 45 తర్వాతనే కనిపించేవి. కాకపోతే ఇప్పుడు మారుతున్న జీవనశైలి కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేకపోతే అధికంగా బరువు ఉండటం, ఒబేసిటీ ఇస్ వన్ ఫ్యాక్టర్, లేకపోతే ఎక్కువసేపు కూర్చున్న జాబ్స్ ఎక్కువైపోవటం, లేకపోతే ఎక్కువసేపు నిలబడి చేస్తున్న జాబ్స్ వల్ల కూడా మనకి చాలా వరకు ఈ వారికోసిటీ అనేది చాలా మందిలో ఈవెన్ 20s 25s తర్వాత కూడా మనం చాలా మందిలో ఈ సమస్యను గమనించడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఏజ్తో రిలేటెడ్ కాదు అని చెప్తున్నారు. అలాగే కానీ ఆడవాళ్ళలో మాత్రమే ఎక్కువగా చూడడానికి కారణం ఏమంటారు? ఒకటి ఆడవాళ్ళలో వారికోస్ వెయిన్స్ చాలా మటుకు మగవాళ్ళలో తక్కువనే చెప్పాలి కంపేర్ టు ద ఫీమేల్స్లో, ఉమెన్స్లో కనుక తీసుకుంటే. ఎందుకంటే వీళ్ళలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి ఈ వాల్వ్స్ లోపల అంటే ఈ వెయిన్స్ లోపల ఉండే వాల్వ్స్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఏంటంటే బేసికలీ మనకి మెనార్కి అంటే మెచ్యూర్ అవుతున్నప్పుడు అంత పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏజ్ అరౌండ్ 12 to 15 ఆ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత, పోస్ట్ సిజేరియన్ సెక్షన్ తర్వాత కానీ, లేకపోతే మెనోపాజ్ టైంలో కానీ చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతుంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి ఈ కవటాలు అనేది వదులుగా అయిపోవటం ఈ సిరల లోపల చాలా వరకు గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువగా ఫీమేల్స్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ కంపేర్ టు ద మెన్ కాబట్టి మనకి ఈ సమస్యని ఎక్కువగా మనం ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. అయితే ఇంకోటి ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, ఈవెన్ థైరాయిడ్ లాంటి కండిషన్స్లో కూడా మనకి ఎక్కువగా ఒబేసిటీ అంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, పీసీఓడి సమస్యల్లో కానీ, లేకపోతే ఏదైనా ఫైబ్రాయిడ్ ఇష్యూస్లో కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం వల్ల కూడా మనకి ఆ ప్రెషర్ అంతా పోయి కాలు మీద పడుతుంది. కాబట్టి మనం ఈ సమస్యను ఎక్కువగా వీళ్ళలో చూస్తూ ఉంటాం. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ప్రశాంతి గారు కోడూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి మేడం. నాకు 1 month గా రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది మేడం. అది అబ్జర్వ్ చేస్తే కొంచెం అదే ఒక నరం అలా వాసినట్టుగా అలా అనిపిస్తుంది. ఓకే, అది నాకు తెలియలేదు ఏంటి ప్రాబ్లము ఎందుకు అని. కానీ రెగ్యులర్ గా కాలు నొప్పి రాదు, అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. పెద్ద సీరియస్ గా కూడా నొప్పి లేదు, కొంచెంగా నొప్పిగా అనిపిస్తుంది. ఓకేమ్మా. ఇంకా నేను డాక్టర్ కాడికి వెళ్ళలేదు మేడం. దానికి ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలా ఒకసారి తెలుసుకుందామని. అంటే అక్యూట్గానే ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్గా కూడా పెయిన్ లేదు అంటున్నారు. అక్కడ ఒకవేళ వెయిన్ కనుక మనకి మెలితిప్పినట్టుగా కొంచెం కలర్ మారుతున్నట్టుగా అనిపిస్తుంది, దురద పెడుతుంది రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్, అండ్ ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాము అంటే కనుక మనకి ఖచ్చితంగా అది వారికోస్ వెయిన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమందిలో ఫెయిర్ స్కిన్ అంటే బాగా తెల్లగా ఉన్న వాళ్ళలో కూడా కొంచెం స్కిన్ అనేది బ్లూయిష్ కలర్లో, వెయిన్స్ కూడా చాలా వరకు బ్లూయిష్ కలర్లో ఉంటాయి. సో దానివల్ల మనం వారికోస్ వెయిన్స్ అని అనుకోవడానికి కూడా లేదు. సో మీరు వీలైతే కనుక ఒకసారి క్లినిక్కి వస్తే కరెక్ట్గా అది వారికోస్ వెయిన్సా లేకపోతే చర్మంలో వచ్చే నార్మల్గా వచ్చే సమస్య ఎలా ఏంటి అనేది చూడడం జరుగుతుంది. కాకపోతే లెగ్ పెయిన్కి ఓన్లీ వారికోస్ వెయిన్స్ ఒకటే కారణం కాదు. నార్మల్గా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న ఆర్థరైటిస్ కావచ్చు, యూరిక్ యాసిడ్ ఏమైనా ఎక్కువగా ఉన్నా కూడా, అప్పుడప్పుడు అంటే ఎక్కువగా ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ద పర్టికులర్ లెగ్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ మనకు అప్పుడప్పుడు లెగ్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అది కరెక్ట్గా వారికోస్ వెయినా లేకపోతే నార్మల్గా వచ్చే లెగ్ పెయిన్స్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే మీకు ఒకవేళ ఆ సమస్య బాగా ఉంది అంటే మాత్రం ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి, దాన్ని బట్టి చేయొచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం అండి. రాజు గారు రాజమండ్రి నుండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి రాజు గారు. అదే చిట్లిందండి, క్రాక్ ఇచ్చిందన్నారు. ఏంటండి? నమస్తే. దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్లో మాట్లాడరండి, కొంచెం గ్యాప్ ఉంటుంది అందువల్ల. కాలు మడ చిట్లిందండి. ఏం చిట్లింది? కాలు మడం అంటండి.
ఓకే. కాలు మేడం చిట్లింది మేడం. ఓకే. దానికి పరిష్కారం అని చెప్తారా? దేనివల్ల చిట్లింది? మడతడిపోయింది, బెనికింది. బెనికింది. దానికి అది క్రాక్ ఇచ్చిందన్నారు, కొట్టేయించుకున్నాను. అయితే అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది. దీనికి అంటే మైనర్ టేర్ ఏమైనా ఉంది, టేర్ అని చెప్తున్నట్టున్నారు. టేర్ ఏమైనా ఉంది అంటే మాత్రం టోటల్గా బెడ్ రెస్ట్ అనేది ఒక 1 మంత్ వరకు ఉండాలండి. అంటే ఆ టేర్ కూడా ఎక్కడ ఉంది అంటే మడమ దగ్గర ఉందా, కాళ్ళలో, బొక్కలో, ఫీమర్లో ఉందా, థై బోన్లో ఉందా, లెగ్ బోన్లో ఉందా అనే దాన్ని బట్టి కూడా మనం ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా మీరు ఎలాగో కట్టించుకున్నా అంటున్నారు కాబట్టి దాంతోపాటుగా టోటల్ రెస్ట్ తీసుకుంటే మైనర్గా ఏమైనా లిగమెంటల్ టైర్ కానీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ బి కమ్ డౌన్. టోటల్గా రెస్ట్తోనే తగ్గిపోతుంది. ఒకవేళ ఒక 1 మంత్ రెస్ట్ ఆపి మన ఏదైతే కట్టించుకున్నారో దాంతో కూడా మనకి తగ్గట్లేదు అంటే మాత్రం మళ్ళీ ఒక్కసారి ఎక్స్రే కానీ లేకపోతే సిటీ కానీ పర్టికులర్ లెగ్ది తీసుకుంటే మనకి అది తగ్గిందా లేదా, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏమైనా ఉందా, ఇంకేమైనా అదర్ లిగమెంటల్ టైర్ ఉందా అనేది తెలియడం జరుగుతుంది. రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ అండ్ వెయిన్స్ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి వాళ్ళకి, పెయిన్ కానీ లేకపోతే ఏమన్నా ఇఫ్ దే ఆర్ నెగ్లెక్టింగ్ అంటే నార్మల్గా వారికోస్ వెయిన్స్ ఇప్పుడు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. స్పైడర్ వెయిన్స్ అంటాం. చిన్నగా బాగా తెల్లగా ఉన్న వాళ్ళలో కానీ బాగా లావుగా ఉన్న వాళ్ళలో తొడ భాగం దగ్గర, కాలు వెనుక పిక్క మజిల్ దగ్గర, హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. వాటికి పెద్దగా వరీ అయిపోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. బట్ ఇఫ్ నెగ్లెక్టెడ్ అంటే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, లైక్ పెయిన్ కావచ్చు, లేకపోతే మజిల్ క్రాంప్స్ అంటే పట్టేసినట్టుగా అనిపించడం, మార్నింగ్ లేవగానే కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండటం, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉండటం, ఎక్కువసేపు నిలబడలేకపోవటము, స్కిన్ దురద పెట్టడం, స్కిన్ దగ్గర స్కిన్ కలర్ మారటము, తర్వాత స్కిన్ యాంకిల్ పార్ట్లో మనకి కొంచెం వాపులాగా అనిపిస్తూ ఉంటుంది అంటే రక్త ప్రసరణ లేక. అట్ ద సేమ్ టైం అక్కడ బాగా స్కిన్ కూడా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. వారికోజ్ ఎగ్జిమా అంట. బాగా దురద పెట్టిన తర్వాత అది అల్సర్ కింద కూడా ఫామ్ అవుతుంది. లెగ్స్లోనే చూస్తామండి ఇలా బ్లాక్గా మారటం. అంటే వారికోజ్ వెయిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ, కాకపోతే ఏంటంటే మనకి ప్రెషర్ ఏరియాస్లోనే ఈ వారికోజ్ వెయిన్స్, ఈ వెయిన్స్ సమస్య వస్తుంది కాబట్టి లోవర్ లెగ్స్లో ఎస్పెషల్లీ మనకి నీ నుంచి కింద భాగంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మందిలో. కాకపోతే కొంతమందిలో ఏంటంటే జెనెటిక్గా ఎక్కువగా హిస్టరీ ఉంది, లేకపోతే వాళ్ళకి ఫస్ట్ రావడమే వాళ్ళు కనుక్కోలేకపోయారంటే మాత్రం యాంకిల్ పార్ట్ నుంచి మనకి తొడ లోపల గ్రాయిన్ వరకు కూడా ఆ వెయిన్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సింగిల్ వెయిన్ నుంచి మల్టిపుల్ వెయిన్ కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఫస్ట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటించడం, వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవడం, అసలు వాళ్ళకి ఎందువల్ల వారికోజ్ వెయిన్స్ వచ్చింది అనేది గమనించుకోవాలి ఫస్ట్, డైరెక్ట్గా మందుల కోసం వెళ్ళకుండా. సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు బాడీ నుంచి ఎలిమినేట్ చేసుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ కలర్ డాప్లర్ చేయించుకొని అది అసలు ఎగ్జాక్ట్లీ ఎంత లొకేషన్ అంటే ఏ పొజిషన్లో ఉంది, మల్టిపుల్ వెయిన్సా, సింగిల్ వెయిన్సా, ఎంతవరకు ఏమైనా థ్రాంబోసిస్ ఏమైనా ఉందా, డీవీటీ ఏమైనా ఉందని చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ కమ్ డౌన్ ఇంటూ ద వారికోజ్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే వారికోజ్ ఎక్సిమా కావచ్చు. ఇంకా పెయిన్ ఎంత భరించడానిగా ఉంటుందంటే ఈవెన్ 5 minutes నిలబడాలి అన్నా కూడా, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా వంట చేస్తున్నప్పుడు చాలా నిలబడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు 5-10 minutes నిలబడినా కుర్చీ కనిపిస్తే కూర్చుందామా అన్నంత పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ విపరీతమైన మంట, కాలు కింద భాగంలో ఎస్పెషల్ యాంకిల్ పార్ట్లో మంట కానీ, లేకపోతే దురదలాగా అనిపించడం, గోకుతున్నట్టుగా ఉండడం, ఒక పించింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, ఒక పిండేస్తే ఏ రకంగా పెయిన్ ఉంటుంది అలా కంటిన్యూస్గా పెయిన్ 24/7 ఉండటం అనేది నెగ్లెక్ట్ చేసినప్పుడు జరిగే సమస్య. అండ్ సింగిల్ వెయిన్ నుంచి మల్టిపుల్ వెయిన్ ఎఫెక్ట్ అవ్వటం, ఒక కాలు నుంచి ఇంకొక కాలు కూడా ఎఫెక్ట్ అవ్వటం అనేది మనం కాంప్లికేటెడ్ స్టేజ్లో చూస్తాం. ఇది కాకుండా రక్తం గడ్డ కట్టినట్టుగా అనిపించడం, సడన్గా బర్స్ట్ అవుట్ అవ్వడం, పర్ఫరేషన్స్ జరగటం, ఇవన్నీ ఇఫ్ నెగ్లెక్టెడ్ సివియర్ కాంప్లికేషన్స్. అంటే ఇనీషియల్గా ఎవరైనా మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు కాస్త నొప్పి వస్తేనో, క్రాంప్స్ వస్తేనో. కానీ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఇది వారికోజ్ వెయిన్స్ అయి ఉండొచ్చేమో అని? చాలా వరకు వారికోజ్ వెయిన్స్ మనకు కనిపిస్తాయండి. చూడంగానే మనకి ఆ సూపర్ఫిషియల్ స్కిన్లో మెల్తిప్పినట్టుగా, కొంచెం కలర్ మారినట్టుగా వెయిన్ అనేది రెగ్యులర్గా కంటే నార్మల్గా కూడా కలర్ మారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వారికోజ్ వెయిన్స్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ కూడా పెరిగింది కాబట్టి వారికోజ్ వెయిన్స్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలామందికి తెలుస్తోంది. ఒకప్పుడు దీని సబ్జెక్ట్ చాలా తక్కువ కానీ ఇప్పుడు చాలామంది తెలుస్తుంది. చూడంగానే అది వారికోజ్ వెయిన్స్ అని అర్థమవుతుంది. కొంతమందికి ఏంటంటే ఇంటర్నల్గా కూడా పెయిన్స్ ఉంటూ ఉంటాయి. అది బికాస్ ఆఫ్ మజిల్ క్రాంప్ అవ్వచ్చు, వారికోజ్ వెయిన్సే ఉండాల్సిన అవసరం లేదు. మజిల్ క్రాంప్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఏమన్నా ఈ ఆర్థరైటిస్ ఇష్యూస్ కానీ, లేకపోతే లిగమెంటల్ టేర్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మడమ దగ్గర నొప్పి వస్తుంది, దానికి రేడియేటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ మనకి యాంకిల్ వరకు ఉంటుంది.
అది క్యాల్కేనియల్ స్పర్. అక్కడ క్యాల్కేనియం అనే బోనీ గ్రోత్ ఎక్కువగా ఫామ్ అవ్వటం వల్ల కావచ్చు, దీనివల్ల కూడా లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి పెయిన్ని మనం వారికోస్ వెయిన్స్ అని చెప్పలేము. కాకపోతే వెయిన్ బయటకి సూపర్ఫిషియల్గా కనిపిస్తుంది, స్కిన్ కొంచెం మారింది, కొంచెం బ్లూ పర్పులిష్ కలర్లో వస్తుంది అంటే మాత్రం ఇట్స్ వారికోస్ వెయిన్స్. వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయో మీరు చెప్పారు. అయితే ఒక్కొక్కసారి సర్జరీ కూడా అవసరం అని చెప్తుంటారు. ఏ కండిషన్లో వాళ్ళకి పేషెంట్కి అవసరం అవుతుంటారు? సర్జరీ అనేది ఖచ్చితంగా ఇదే కండిషన్లో అవసరం అని ఏం చెప్పలేము. ఈవెన్ అదేంటంటే మరీ మల్టిపుల్ వెయిన్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, అది త్రూ కలర్ డాప్లర్ వీ కెన్ అసెస్ అనమాట. డీవీటీ ఉంది, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ చాలా సివియర్గా ఉంది, ప్రతి వెయిన్లో ఉంది, రక్తం గడ్డకట్టడం అనేది ఉంది అన్నప్పుడు మాత్రమే వీ యూస్ టు సజెస్ట్. ఎందుకంటే హోమియోపతికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి, లిమిటేషన్స్. సో ఆ టైంలో పేషెంట్ అస్సలు నిలబడలేకపోతున్నారు, విపరీతమైన పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం దే కెన్ గో. బట్ వన్స్ మనం చేసిన తర్వాత కూడా రికరెన్సీ ఛాన్సెస్ కూడా అంతే తొందరగా ఉంటూ ఉంటాయి. అదే కొంచెం ఆ పెయిన్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో స్టార్ట్ అయినప్పుడే మన హోమియోపతి లాంటి న్యాచురల్ మెడికేషన్ కనుక తీసుకుంటే ఇంటర్నల్గా ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఉంటాయో అది కమ్ డౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ లైగేషన్స్, స్ట్రిప్పింగ్ ఇలాంటివి మేజర్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తారండి ఇనీషియల్ సిమ్టమ్స్తోనే వస్తే కనుక? ఇనీషియల్గా వచ్చిందంటే ఫస్ట్ మేము వీ కెన్ టేక్ కేర్ ఆఫ్, అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ హిస్టరీ మొత్తం తీసుకోవడం జరుగుతుంది, మెంటల్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది, ఫ్యామిలీలో ఏమైనా ఉందా, వాళ్ళకి అసలు వారికోస్ వెయిన్స్ ఎందువల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వేరే మెడికేషన్ ఏమైనా వాడారా మా దగ్గరికి వచ్చే ముందు అనేది అంతా క్లియర్గా హిస్టరీ తీసుకున్నాక విల్ సెలెక్ట్ వన్ సిమ్లిమం. ఇచ్చిన తర్వాత మంత్లీ ఫాలోఅప్స్ ఉంటాయి. సో ఆ మంత్లీ ఫాలోఅప్స్లో 15 డేస్కి పేషెంట్ ఎలా ఉన్నారు అనేది కూడా కనుక్కోవడం జరుగుతుంది హోమియో కేర్లో అయితే. సో దాని ప్రకారంగా ఫర్దర్గా వాళ్ళకి నెక్స్ట్ డోసెస్ ఏం వేయాలి, అంటే హై డోసెస్ వేయాలా లేదా మోడరేట్ డోసెస్ వేయాలా అనే దాన్ని బట్టి మనము కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది, కొన్ని ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కనుక పేషెంట్ పాటించి రెగ్యులర్గా ఫాలోఅప్స్ ఉంటే కనుక మ్యాక్సిమం 80 to 90% వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ హోమియో కేర్ మెడిసిన్స్ తగ్గుతుంది. దట్స్ గ్రేట్ అండి. జనరల్గా అంటే అన్బేరబుల్ పెయిన్ తట్టుకోలేని పరిస్థితిలోనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటి వారికోస్ వెయిన్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ డిసీజ్ అని కూడా చెప్పొచ్చు. సో అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్కే ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలాంగ్ విత్ దట్ మెడిసిన్ హోమియోపతి అంటే హోమియో కేర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే హోమియోపతి కొంచెం ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి అది అబ్జార్ప్షన్ చేసుకునేదానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఆ మీన్ వైల్ టైంలో పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ కూడా కావాలి కాబట్టి దే కెన్ గో. అంటే మనకి అలోపతి మెడికేషన్స్ ఏవైతే వాడుతున్నారో పెయిన్ కిల్లర్స్ అవి ఆల్టర్నేటివ్గా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద గ్యాప్లో మీన్ వైల్గా తీసుకోవచ్చు. బట్ ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్లో కూడా మనకి ఏంటంటే SOS మెడిసిన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ మెడిసిన్స్. అంటే మనకి ఆ పెయిన్ ఇమీడియట్గా తగ్గేటట్టుగా కూడా ఇన్స్టాంట్గా కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్తో కూడా మనకి తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రమే మేము ఒకవేళ SOS కింద మనకి ఏదైనా డోలో కానీ ఇలాంటి చాలా మైల్డ్ పెయిన్ కిల్లర్ వాడమని కూడా చెప్తూ ఉంటాం. అది ఓన్లీ 1 or 1.5 month ఆఫ్ మెడికేషన్లో. వన్స్ మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతున్నారు, పేషెన్సీగా మెడిసిన్స్ వేసుకుంటున్నారంటే కొంత రిలీఫ్ అనేది 1 monthలో కలుగుతుంది. దెన్ ఆఫ్టర్ విల్ గో కంటిన్యూగా మనం అది టోటల్గా స్టాప్ చేసేసి అండ్ హోమియో మీదనే ఉంటాం. పెయిన్ కిల్లర్స్ అలాగే స్టెరాయిడ్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు వారికోస్ వెయిన్స్కి ప్రాబ్లమ్కి? సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎంత డేంజరస్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. అండ్ పెయిన్ కిల్లర్ కన్నా ఎక్కువ మోతాదులో ఉండేది స్టెరాయిడ్స్. కాకపోతే ఇమీడియట్గా ఇన్స్టాంట్గా ఇప్పుడు మారుతున్న పొల్యూషన్ కావచ్చు, వాటర్ కంటెంట్, మనం తీసుకుంటున్న వాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్, ఫుడ్ కూడా పొల్యూటెడే కాబట్టి మనకి పెయిన్ కిల్లర్స్ తగ్గట్లేదు కాబట్టి మనం హై డోసెస్కి వెళ్తున్నాం, స్టెరాయిడ్స్ వరకు వెళ్తున్నాం. సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది, మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది. ఈవెన్ వారికోస్ వెయిన్స్ కూడా అప్పుడు మనం తగ్గొచ్చు, కానీ మళ్ళీ రికరెన్సెస్ రావటము, ఒక్కసారి ఆ టాబ్లెట్ బంద్ చేసేస్తే మళ్ళీ ఆ పెయిన్ అనేది సేమ్ థింగ్గా రావటం అనేది లైఫ్ టైం వేసుకోవాల్సిన కేసెస్ కూడా ఉంటాయి. మళ్ళీ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్జరీ చేసినా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఇలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు హోమియో కేర్ నుంచి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ వాడుకుంటే రికరెన్సీ ఛాన్సెస్ ఒకటి ఉండదు. సో అలానే హోమియో మొత్తం వాడేసాము, మేము ఇష్టం వచ్చింది తింటాము, ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ స్టైల్ చేస్తాము అంటే కాదు. దానిలో కూడా ఈవెన్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ డాక్టర్ ఏదైతే హోమియోపతిక్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఈవెన్ ఆఫ్టర్ స్టాపింగ్ ద మెడికేషన్స్ ఆల్సో దే షుడ్ ఫాలో ద సేమ్ ప్రికాషన్స్. లైక్ ఎలా అంటే వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, BMI కరెక్ట్గా ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి, హై ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్ అనేది తగ్గించాలి, ఆయిలీ ఐటమ్స్ తగ్గించాలి. కూర్చునేటప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేస్తున్న వాళ్ళలో ఆ కూర్చునే పొజిషన్ అనేది మార్చాలి. కాలు కింద కొంచెం ఎత్తుగా స్టూల్ పెట్టుకోవడం, వెనుక బ్యాక్ సపోర్ట్ తీసుకోవటం, అండ్ ఒక గంట కూర్చుంటే ఒక 5 minutes లేసి అటు ఇటు కాలు కదుపుతూ ఉండటం అట్లీస్ట్. లేదంటే కొంచెం ఒక వాక్ ఇచ్చి మళ్ళీ ఒక 5-10 minutes వాక్ ఇచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ 1 hour కంటిన్యూగా వర్క్ చేసుకోవటం. ఒకవేళ ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందంటే స్టాకింగ్స్ లాంటివి వాడటం,
ఒకసేపు 1 గంట 2 గంటలు నిలబడిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చునేటట్టుగా చూసుకోవటం. నిలబడినా కూడా కాలు ఆడిస్తూ ఉండటం, సర్క్యులేషన్ అయ్యేటట్టుగా. అండ్ పడుకునేటప్పుడు కాలు కింద మెత్త పెట్టుకోవడం, కూర్చునేటప్పుడు కూడా కాలు కిందకి వేసుకోకుండా సేమ్ లెవెల్లో కొంచెం ఎత్తుగా పెట్టుకునేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మ్యాక్సిమం హోమియోతో తగ్గిన తర్వాత రికరెన్సీ ఛాన్సెస్ కూడా తక్కువ అని చెప్పొచ్చండి. రైట్ అండి, కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నాయుడు గారు కాకినాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు నా కాళ్ళ మీద ఎర్ర డాట్లలోకి వచ్చేస్తున్నాయి మేడం. ఒక 1 అవర్ నుంచి ఉన్న జర్నీ చేసినా సరే, జర్నీ చేస్తే పొగుళ్ళగా ఎర్ర డాట్లలోకి వచ్చేస్తున్నాయి. 1 అవర్ స్టాండింగ్ లో ఉన్నా సరే వచ్చేస్తున్నాయి మేడం. ఓకే. అవి వచ్చిన తర్వాత 1 డే రెస్ట్ తీసుకుంటే మరలా పోతున్నాయి మేడం. ఓకే. మరలా ఏదన్నా పని మీద నించున్నా, ఒక అవర్ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికైనా దేనికైనా నించున్నా, మరలా జర్నీ చేసిన సేమ్ పొజిషన్ మేడం, సేమ్ మళ్ళీ అట్లానే ఎర్ర డాట్లో వచ్చేస్తున్నాయి స్కిన్ మొత్తం, కాళ్ళు కాడండి పై దాకా. డాట్స్ అంటే ఎలా వస్తున్నాయి అంటే మేడం, ఇప్పుడు మనకి ఏదన్నా దెబ్బ తగిలితే అక్కడ ఎలా కంటిపోద్ది మేడం ఎర్రగానే, అలాగా చుక్క చుక్కలుగా అలాగా పెద్ద పెద్ద అలా చుక్కల్లా వచ్చి ఇప్పుడు అవి అలా పెద్ద పెద్ద డాట్లాగా అలాగా బ్లడ్ క్లాట్ అయిపోయినట్టుగా. క్లాట్ అయితే ఎలా ఉంటుంది మేడం, బ్లడ్ క్లాట్ అయిపోతే అలా మొత్తం అంతా స్కిన్ మొత్తం మేడం కాళ్ళ నుండి ఫస్ట్ కాళ్ళకి వచ్చాయి మేడం, చిన్న చిన్న వచ్చి 1 year బ్యాక్ చిన్న చిన్న వచ్చి అవి పోయాయి. నేను చిన్న లైట్ చేసుకుంటాను, పోతున్నాయి కదా కనిపించదు. అలాంటి దానివల్ల నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు, దురద లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. దానివల్ల నాకు ఎటువంటి అపాయం కూడా లేదు. అందువల్ల నేను దాని మీద నెగ్లెక్ట్ చేస్తాను నేను బాగా. ఇప్పుడు ఏంటవుతుందంటే మేడం, అది బాగా సీరియస్ అయిపోయిందేమో. 1 year బ్యాక్ అలా వచ్చి ఇప్పుడు అలా ఎక్కువైపోతుందేమో. ఇప్పుడు 1 hour నుంచి ఉంటే పెద్ద పెద్ద అవి పెద్ద సైజులు అయిపోయి దాన్ని టచ్ చేసిన ప్యాంట్ తగిలా స్కిన్ కాళ్ళు మన చేయి తగిలా సరే మంటలా వస్తుంది ఇప్పుడు. ఓకే ఫైన్. మీరు చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం అయితే ఎక్కిమోసిస్ అంటాం. అంటే రక్తం గడ్డగట్టినట్టుగా మల్టిపుల్ ఏరియాస్లో అక్కడక్కడ స్కిన్ కొంచెం లైక్ రెడ్డిష్గా కాదు కానీ కొంచెం డార్క్ రెడ్డిష్లో, మెరూనిష్ కలర్లో, బ్లాక్ కలర్లో కూడా వస్తూ ఉంటుంది. రక్తం గడ్డగడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా. సో అలా జరుగుతుంది అంటే డెఫినెట్గా సర్క్యులేషన్ ఇష్యూస్ ఉన్నట్టే. అంటే ఇమీడియట్గా మీరు కలర్ డాప్లర్ చేయించుకోండి. పర్టికులర్ లెగ్కి, ఏ లెగ్కి అయితే ఎక్కువగా ఉంది, లేదు 2 కాళ్ళకి కూడా ఆర్టరీ అండ్ వీనస్ 2 తీసుకోండి. అలానే ఒకసారి క్లాటింగ్ టైం అండ్ బ్లీడింగ్ టైం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ నార్మలైజ్గా ఉన్నాయి అంటే హిమోగ్లోబిన్ ఏమన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా కూడా ఉండుండొచ్చు. సో ఒక్కసారి ఐరన్ సప్లిమెంట్స్ అండ్ నార్మల్గా విటమిన్ సప్లిమెంట్స్ వాడండి, సరిపోతుంది. అండ్ కాళ్ళకి కూడా ఎక్కువగా ప్రెషర్ తగలకుండా చూసుకోండి. కొన్ని రోజుల వరకు మనకి స్టాకింగ్స్ కానీ అలాంటివి ఏమైనా వాడుతూ ఉండండి. కాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పడకుండా ఈవెన్ ఇంట్లో కూడా చెప్పులు వాడుతూ ఉండండి. ఇంతకుముందు నేను ఏదైతే జాగ్రత్తలు చెప్పానో అవి కూడా ఫాలో అవుతే కనుక ఇలాంటి సర్క్యులేషన్ ఇష్యూస్ అంతా నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పటికి తగ్గట్లేదు అంటే ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి రండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. రైట్. సో వారికోస్ వెయిన్స్ డైలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, మనకు అర్థమవుతుంది. అయితే ఇంకేమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వారికోస్ వెయిన్స్ ఇప్పుడు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మనం ఎక్కువగా ఏ పని అంటే పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి దేని మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో మనకి డే టు డే లైఫ్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇది కాకుండా డీవీటీ ఒకటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఒకటి, తర్వాత అది ఈ వెయిన్ ఆ క్లాట్ అనేది ఒక్కొక్కసారి కాళ్ళ నుంచి మనకి ఈవెన్ హార్ట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే వారికోస్ వెయిన్స్ అనేది ఓన్లీ లెగ్స్లోనే కాదు, ఎక్కడైతే వెయిన్ సప్లిమెంటేషన్ అనేది ఉంటుందో అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఎలాస్టిసిటీ వాల్వ్స్ అనేది వదులుగా అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఈవెన్ మనకి చెస్ట్ భాగంలో కానీ, అబ్డామిన్ భాగంలో కానీ, చేతుల్లో కానీ ఎక్కడైనా రావచ్చు. కాకపోతే అవి ప్రెషర్ ఏరియాస్ కాదు, గుండెకి దగ్గరగా ఉన్న ఏరియాస్ కాబట్టి అంతగా అగైనెస్ట్ ద గ్రావిటీ వర్క్ చేసేది తక్కువగా ఉంటుంది. పంపింగ్ అనేది కాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, కింద నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అల్సర్స్ ఒకటి ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ అనేది మనకి కార్డియాక్ అంటే హార్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది పుండులాగా మారిపోయి అల్సర్ కింద ఫామ్ అయ్యి ఒకవేళ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లో అయితే మనకి ఈవెన్ యాంపుటేషన్ కానీ అంటే కొంచెం కాలు కూడా తీసేయవలసిన అవసరం చాలా వెరీ రేర్ కేసెస్ అని చెప్పొచ్చు. కాకపోతే అల్సర్ ఏమైనా మరీ ఎక్కువగా ఉంది, డయాబెటిక్ ఉంది, మరీ గ్యాంగ్రీనస్ కండిషన్లోకి వెళ్తుందంటే మాత్రం యాంపుటేషన్ కూడా చేయాల్సి వస్తుందండి. కాల్ ఉన్నారని వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నల్గొండ నుండి. నమస్తే అండి. నమస్కారం అర్చన మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు మై నేమ్ ఇస్ లక్ష్మీనారాయణ, మై ప్రెసెంట్ ఏజ్ 63. ఓకే. నేను రిటైర్డ్ లెక్చరర్ని. అయితే నాకు లెఫ్ట్ లెగ్కు వెరికోస్ వెయిన్ సమస్య, అంటే ఇప్పుడు నరాలు వాసి ఉన్నాయి, అయితే సిరలు వాసి ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ ఏమంటే నేను ప్రత్యేకంగా ఏమీ తీసుకోలేదు. అయితే ఒక 2 months బ్యాక్ జర కింద పడటం వలన జర కొద్దిగా ఆ లెఫ్ట్ పాదం కొద్దిగా
ఎయిర్ క్రాక్ అయింది. మ్మ్. ఈ 2.5 months అయినా అది తగ్గట్లేదు అసలుకే. ఓకే. అయితే నాకు ప్రాబ్లం అనేది మొట్టమొదటిగా ఈ ప్రాబ్లం అంటే ఈ పాదము పొండు లెక్క అయింది, అది ఎట్లా మానాలి. రెండవది ఏంటంటే వెరికోస్ వెయిన్స్ హోమియోలో పూర్తి అంటే మేము ఇప్పుడు ఇందులో కలర్ డాప్లర్ చేసి తర్వాత సర్జరీ చేస్తా అని చెప్పేసి చాలా మంది వెళ్తున్నారు. సర్జరీ అనేది నాకు అంతగా ఇష్టం లేదు, ఎందుకంటే నా ఉన్నటువంటి ప్రకారం. కనుక మీ సజెషన్ ఏంటిది? ఇప్పుడు ఆ పుండు మానాలంటే ఏమి తీసుకోవాలి? నెక్స్ట్ వెరికోస్ వీన్స్ కి 100% మనకు పరిష్కారం హోమియోలో దొరుకుతుందా? ఏ కేస్కి కూడా మెడికల్లో 100% అష్యూరెన్స్ అనేది ఇవ్వరండి. ఈవెన్ హోమియోపతి డాక్టర్స్ కూడా ద సేమ్ థింగ్ విల్ ట్రీట్ యూ. లైక్ 80 to 90% అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంది. మీరు 63 years అంటున్నారు, మరి బీపీ, షుగర్, మీరు ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు, కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, బిఎంఐ కరెక్ట్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా అష్యూరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఎనీ కైండ్ ఆఫ్ అ కేసెస్, వారికోస్ వెయిన్స్ బాగా సివియర్గా ఉన్న కేసెస్ కూడా మనకి 70 to 80% తగ్గిన కేసెస్ ఉన్నాయి, 90-95% కూడా తగ్గిన కేసెస్ ఉన్నాయి. బట్ అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, అదర్ హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా ఉంటుంది. వన్ థింగ్. అండ్ వారికోస్ వెయిన్స్ మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరం వద్దు, నాకు అంటే మీరున్న సిచ్యువేషన్లో వద్దు అంటే వెళ్ళొద్దు అనుకుంటున్నారు కాబట్టి హోమియో ఇస్ ద బెస్ట్ చాయిస్. దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ అనేది ఇంకా బెస్ట్ చాయిస్. ఇకపోతే అక్కడ టేర్ జరిగింది అంటున్నారు, దానికి పూర్తిగా బెడ్ రెస్ట్ అనేది అయితే ఉండాలి. కాకపోతే అది ఏ టైర్ అంటే ఏసీఎల్ టైరా, ఎన్సీఎల్ టైరా అనే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. టోటల్గా రెస్ట్ తీసుకుంటే కొన్ని టైర్స్ అనేది క్లియర్ అవుతాయి. కాకపోతే కొన్నిసార్లు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా ఆల్రెడీ బోన్ డ్యామేజ్ ఉంటుంది, డిజనరేషన్స్ ఉంటాయి, కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కొంత టైం తీసుకున్నా కూడా ఆ టైర్స్ అనేది, ఆ పుండు అనేది మానకపోయే కేసెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ దన్ అదర్ ఆప్షన్స్. ఒకసారి వెళ్ళే కంటే ముందు ఒకసారి 1 month or 2 months మన హోమియోపతిలో మెడిసిన్స్ రెండింటికి వాడండి, సో దట్ యూ కెన్ సీ ద డిఫరెన్సెస్. అలాంగ్ విత్ ద రెస్ట్ మీ ఏదైతే టేర్ ఉందో దానికి రెస్ట్తో పాటుగా మెడిసిన్స్ కూడా వాడండి. దెన్ ఆఫ్టర్ అప్పటికి తగ్గనప్పుడు యూ కెన్ గో ఫర్ దన్ అదర్ ఆప్షన్స్. అండి ఫ్యామిలీ హిస్టరీ ఉండి అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి అంటే వెయిట్ అనేది వన్ థింగ్, మేజర్ ఫ్యాక్టర్. వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ బయట జంక్స్ కానీ ఇలాంటివి మోతాదులో తీసుకోవచ్చు కానీ తక్కువగా తీసుకోవాలి. అండ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ, బేర్ ఫుట్లో ఎక్కువగా రఫ్ సర్ఫేసెస్లో నడవటం కానీ, ఎక్కువగా మనకి ఈ ఆల్కహాలిజం, స్మోకింగ్ అనేది అధికంగా తీసుకోవటం కానీ ఇవన్నీ కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటేనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మరి మేజర్ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా ఒక సర్టన్ ఏజ్, ఇప్పుడు ఈ కాలర్ మాట్లాడిన 60s తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎంత పర్సంటేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది అంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక? అది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉంది, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ ఖచ్చితంగా కూర్చొనే జాబే చేయాలి, 10 hours కంటిన్యూస్గా కూర్చొనే జాబ్ చేయాలి అన్నప్పుడు మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 50-60% ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ నెక్స్ట్ జనరేషన్స్. లేదు వాళ్ళు నిలబడి చేస్తున్నారు అంటే కూడా అదే పర్సంటేజ్ ఉంటుంది. లేదు మొబైల్లో ఉన్న జాబ్ ఉంది, బాగా తిరిగే జాబ్ ఉందంటే మాత్రం అంత ఎక్కువగా ఉండదు. కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మనకి అంటే నెక్స్ట్ జనరేషన్స్కి స్ప్రెడ్ అవ్వడం కూడా తక్కువగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ట్రీట్మెంట్ విధానాలు, అలాగే రాకుండా ఉండడానికి జాగ్రత్తలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.